మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? త్వరలోనే ప్రజల్లోకి వస్తానని చెప్పిన ఆయన తన పర్యటనలు ఎందుకు వాయిదా వేసుకుంటున్నారు? అధినేత జిల్లాల పర్యటనలపై వైసీపీలో ఇంకా క్లారిటీ రాకపోవడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో వైసీపీ కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడేందుకు జిల్లాల పర్యటనకు వెళ్లాలని భావించారు అధినేత జగన్. సంక్రాంతి తర్వాత వైసీపీ అధినేత జిల్లాల పర్యటన ఉంటుందని అంతా భావించినా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు జగన్. ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలేవీ అమలు చేయకపోవడంపై ప్రతి ఇంట్లో ఇదే విషయం మీద చర్చ సాగుతోందన్న జగన్ పార్టీ నేతలతో సమావేశాల్లో అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల పాటు వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలను టీడీపీ సూపర్ 6 హామీలిచ్చి అమలు చేయని తీరుని జనాలు సరిపోల్చుకుని కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుకుంటున్నారని విశ్లేషించారు. జనంలోకి వెళ్లేందుకు ఇదే రైట్ టైం అని భావించిన జగన్ సంక్రాంతి తరువాత తాను జనంలోకి వస్తానని ప్రకటించారు. ప్రతి బుధ, గురువారాల్లో జిల్లాల్లోనే ఉంటానని, అక్కడే బస చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో మమేకమవుతానని, వారు తనను నేరుగా కలిసి అన్ని విషయాలు చెప్పుకోవచ్చన్నారు. పార్లమెంటు నియోజకవర్గం యూనిట్గా చేసుకుని జిల్లాల పర్యటన ఉంటుందని అప్పట్లో జగన్ చెప్పారు. అధినేత జనంలోకి వస్తారని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారని భావించారు పార్టీ నేతలు. జిల్లా, డేట్, టైం ఫిక్స్ చేయడమే తరువాయి అన్నట్టుగా రెడీ అయ్యారు. కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేర్లతో కార్యక్రమం నిర్వహించాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికొచ్చారు. ఈలోపే జగన్ లండన్ పర్యటనకు వెళ్లాల్సొచ్చింది. ఆ తరువాత గుంటూరు మిర్చి యార్డులో రైతులకు పరామర్శ, జైలులో ఉన్న పార్టీ నేతలతో ములాఖత్కు వెళ్లిన జగన్ కు ఆ ప్రాంతాల్లో కార్యకర్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. పార్టీ పిలుపునిచ్చిన ధర్నాలు కూడా సక్సెస్ కావడం వైసీపీకి కొత్త ఊపురు తీసుకొచ్చింది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల్లో ఆ పార్టీ క్యాడర్ పూర్తిగా యాక్టివ్ కావడంతో దాదాపు 90% తమ పార్టీ అభ్యర్థులను తిరిగి గెలిపించుకుని రీయాక్టివ్ అయింది వైసీపీ. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించారు జగన్. మరికొన్ని జిల్లాల సమీక్షా సమావేశాలు పెండింగ్లో ఉండడంతో అవి పూర్తయిన తర్వాత ఆయన పర్యటనలు ప్రారంభించవచ్చని భావిస్తున్నారట. జగన్ జిల్లాల పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్ పడడానికి అదే కారణమంటున్నారు నేతలు. దీనికి తోడు ప్రభుత్వానికి మరికొన్ని రోజులు టైం ఇస్తే మరికొన్ని వైఫల్యాలు బయటపడతాయి. పనిలో పనిగా ప్రభుత్వాన్ని మరింతగా ఎండగట్టవచ్చని ఆయన భావిస్తుండొచ్చు. దీంతో పాటు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్వహించాలనుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా మరికొన్ని రోజుల తర్వాత ప్రారంభించాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రజా దర్బార్ కార్యక్రమంతో కేంద్ర కార్యాలయానికొచ్చే పార్టీ కార్యకర్తలు, నేతలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం, మరోవైపు జిల్లాల పర్యటనకు వెళ్లి వారితో మమేకం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నట్టుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఇంకా ఏడాది కూడా కాకపోవడం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో మరికొంత సమయం ఇచ్చి జిల్లాల పర్యటనలకు వెళ్తే బావుంటుందని ఓ ఆలోచనకొచ్చినట్టు సమాచారం. మరి జిల్లా పర్యటనల విషయంలో జగన్ ఏం ఆలోచిస్తున్నారు? ఎప్పటి నుంచి ఆయన పర్యటనలు మొదలవుతాయి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడం లేదు.